హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ల్యాప్టాప్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ను వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్కి ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు గూగుల్ సెర్చ్ బార్లో వాట్సాప్ వెబ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. వాట్సాప్ వెబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ని తీసుకోండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీ వాట్సాప్ అకౌంట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో లింక్ డివైజెస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న లింక్ ఏ డివైస్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని ఈ విధంగా స్కాన్ చేయండి. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ అకౌంట్ ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ వాట్సాప్ నుండి ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నారో వాళ్ళ వాట్సాప్ అకౌంట్ను ఓపెన్ చేయండి. నేనైతే స్వీట్ ఆర్ట్ అనే ఈ కాంటాక్ట్ నెంబర్కి పీడిఎఫ్ ఫైల్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కాంటాక్ట్ను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు డౌన్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో మనకి డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. డాక్యుమెంట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు సెండ్ చేయాలనుకున్న పీడిఎఫ్ ఫైల్ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ పై క్లిక్ చేయండి. నేను సెండ్ చేయాలనుకున్న పీడిఎఫ్ ఫైల్ అయితే డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే డెస్క్టాప్ మీద ఉన్న డేటా అంతా కనిపిస్తుంది. ఇందులో ఆఫీస్ వర్క్ అని పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి రైట్ సైడ్ డౌన్ లో కనిపిస్తున్న ఓపెన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వాట్సాప్ లో పీడిఎఫ్ ఫైల్ యాడ్ అయి కనిపిస్తుంది. రైట్ సైడ్ కార్నర్ లో సెండ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫైల్ సెండ్ అయిపోతుంది. ఈ విధంగా ల్యాప్టాప్ లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ ని వాట్సాప్ ద్వారా మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఈ పీడిఎఫ్ ఫైల్ ను ఈ విధంగా సెండ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ల్యాప్టాప్ బేసిక్స్ సంబంధించిన వీడియోస్ చాలానే ఉంటాయి. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో ఎండ్ స్క్రీన్స్ లోను మరియు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.